ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మరి ఆయా ప్రాంతాల నుండి ఈ రీతిగా మరి కాలము సంపూర్ణమై ఉంది. ఇక వచ్చువాడు ఆలస్యం చేయడు. ఇక ప్రభువు వారు ఆ యొక్క మరి తన యొక్క ఇష్టము నెరవేర్చి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండాలని మరి మనకి రోమా పత్రిక సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా మరలా తన యొక్క సంఘమును మరలా తీసుకెళ్ళటానికి మధ్య ఆకాశానికి రాబోతున్న దేవుడు మరి ఆయన రాక మునుపు కొన్ని ఆ అనేక రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కొంటామని మత్తయి సువార్తలో సాక్ష్యం ఇవ్వబడింది. అనేక రకాలైన శ్రమలు, శోధనలు, కష్టాలు, రకరకాలైన సమస్యలు మనం ఎదుర్కొంటామని మత్తయి సువార్త మనకు సాక్ష్యం ఇస్తుంది. తెలిసి ఈరోజు నేను ఈ రీతిగా రావడానికి కారణం ఏమిటంటే ఈ ఇటీవల ఒక టీవీలో ఈ క్రైస్తవులుగా ఉన్నవారు అంటే దైవ సేవకులుగా ఉన్నవారు సత్యం వైపు గలమెత్తి ఆ సత్యమును గురించి తెలియజేయాలని తపన, ఆశ వారిలో ఉన్నది. కానీ మూర్ఖులతో మూర్ఖత్వంగా ఉన్నవారికి తెలియజేయటము చాలా కష్టం. నిద్రపోతున్న వారిని లేపొచ్చు, నటించే వాడిని లేపటం కష్టం. నేను ఎందుకు ఈ మాట తెలియజేశాను అంటే ఈ కరుణాకరు సుగుణ లేదా సుగుణాకర కరుణ వారి యొక్క నాణ్యమ్మ యేసు ప్రభు వారిని నమ్ముకొని బాప్తిసం కూడా పొందుకొని ఉన్న ఆమెని యేసు ప్రభు వారి యొక్క పాదాల చెంత ఉన్న ఆమెని ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క నామములో బాప్తిసం పొందిన ఆ యొక్క తల్లిని సుగుణాకర కరుణ తీసుకెళ్ళి ఆమె చేత టెంకాయ కొట్టించాడు. కానీ ఆమెకి ఇష్టము లేదు. కానీ ఏం చేసేది? పరిస్థితి ఆమె హద్దులు దాటిపోయింది. వినకుండా మూర్ఖంగా ఆ తల్లిని తీసుకెళ్ళి టెంకాయ కొట్టించాడు ఈ యొక్క సుగుణాకర కరుణ. వెరసి ఆమె ఏ పరిస్థితిలో ఉంది అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారముగా ఆమె మంచంలో ఉందట. ఆ తల్లి ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృపను బట్టి స్వస్థత పొందులుగా కానీ ప్రారంభిస్తాం. వెరసి విగ్రహారాధన అంటేనే భగవంతుడు ఉగ్రుడైపోతాడు. ఎందుకంటే ఈ విగ్రహ సంబంధమైన వాటి జోలికి వెళితే ఆయన అతి భయంకరమైన ఉగ్రుడిగా మారిపోతాడు. దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక ఏ విషయాలలో వారికి సంగతులు తెలియజేయాలని అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనము 19వ వచనములో అన్ని జనులలో ఉన్నవారు దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక ఏ సంగతుల గురించి వారికి తెలియజేయాలనేది అక్కడ సుమారు 13 రకాలు కలిగిన మాటలు అక్కడ మనం వింటాం. ఇవన్నీ కూడా విగ్రహారాధనకి దూరంగా ఉండాలనేది పరాఖండిగా వాక్యం తెలియజేసింది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సుగుణాకర కరుణ లేక కరుణాకర సుగుణ లాంటి
వ్యక్తులు అజ్ఞానం మహంభౌతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ యొక్క సుగుణాకర కరుణ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. గతములో నేను కూడా అలాంటి వ్యక్తినే. నేను పట్టిన దానికి 3 కాళ్ళు. 2 రోజులు 3 కాదు, 2 రోజులు 4 అంటే కాదు, 2 రోజులు 3 అనే బడిలో ఉన్నవాడిని. కానీ ఈనాడు చాలా మంది ఇంకను ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఇసుకును లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సృష్టికర్త సృష్టికర్త మానవ జాతిని సృష్టించాడు. ఉనికిలో లేని వారిని తీసుకొచ్చాడు. నువ్వెందుకు తెచ్చావయ్యా అని అడిగితే, సృష్టికర్త ఆయన కోసము మనల్ని నిర్మించాడు గాని, ఆయన కోసం, ఆయన నిమిత్తము. ఉదాహరణకి ఇదొక పరికరము, ఇదొక వస్తువు. ఈ వస్తువు ఎవరి కోసము అంటే మనకు ఉపయోగపడటానికి మనము సిద్ధం చేసుకున్నది. ఇది వాడబడకపోతే, ఇది రాయకపోతే పక్కకు పడేస్తాం. అలాగనే భగవంతుణ్ణి ఆర్గ్యుమెంట్ చేసి భగవంతుణ్ణి నువ్వెందుకు మమ్మల్ని నిర్మించావంటే ఆయన ప్రతి మాటకి సమాధానం ఇస్తాడు. మనుషులుగా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మన కాడ సమాధానం లేకపోయినా భగవంతుని దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. అందుకే ఆయన భగవంతుడు. మనకి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనము సమాధానము చెప్పలేము కానీ సృష్టికర్త అన్ని విధాలుగా అన్ని వేళల్లా సాలినవాడు, సాలిన దేవుడు. ఈ సుగుణాకర కరుణ మాట్లాడుతాడు. ఆమె నానెమ్మ దైవభక్తి విషయంలో ఆమె ఎంత భక్తిపరురాలో యేసు ప్రభు వారి యొక్క మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి బాప్తిసం పొందిన ఆ తల్లిని తీసుకెళ్లి విగ్రహారాధన చేపించిన ఆ కార్యాన్ని బట్టి ఈరోజు ఆమె మంచములో ఉన్నదని తెలిసింది. ఆమె ఎలాగో ఉందో కూడా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారముగా, నాకొచ్చిన సమాచార ప్రకారముగా ఆమె విగ్రహారాధన చేపించాడు. తన మనమోడైన సుగుణాకర కరుణ పాపము ఆమె ఈరోజు మంచములో ఉంది అని తెలియజేయబడింది. నేనంటాను, బడి మారితే బతుకు మారిద్ది. ఎంతసేపు ఉన్నా పట్టిన దానికి 3 కాళ్ళంటే కుదరదు. సుగుణాకర కరుణ దేవుడు పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సర్వాంతర్యామి, అన్ని వేళల్లా అన్ని కాలాలలో ఉన్నవాడు, అనువాడు, నివసిస్తున్నవాడు. కానీ ఒకరు కుంటివారిగా, ఒకరు బుద్ధివారిగా, ఒకరి అవిటివారిగా ఎందుకు నిమిత్తం పడుతున్నారని ఆ యొక్క ట్వీట్లో మాట్లాడటం జరుగుతుంది. కానీ నా సహోదరులు, దైవ సేవకులు వాళ్ళు చక్కగా సమాధానం ఇస్తున్నారు. కానీ వారి మాట దూరనీయకుండా హడావుడిగా మాట్లాడుతుంటే ఎక్కడ చెప్పుతారు? చెప్పలేరు. ఎరసి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఎందుకు వాళ్ళు అలాగా పుట్టారు? కారణం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో దైవ కార్యము నిమిత్తము గుడ్డివాడుగా పుట్టాడు. మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. దైవ కార్యము నిమిత్తము గుడ్డివాడిగా పుట్టాడు. ఇది తల్లిదండ్రుల నిమిత్తం పుట్టాడా, లేకపోతే వీడేమైనా పాపిగా ఉన్నాడా అని శిశులు అడిగినప్పుడు బోధకుడు చెప్తాడు, దైవ కార్యము నిమిత్తము వాడు అలాగా పుట్టాడు అని చెప్పాడు. కరుణాకర సుగుణ ఇంకా
దేవుని ప్రజలు బానిస కత్తుల్లో ఐగుప్తు, ఈజిప్టు, ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారి యొక్క ఆత్మధ్వని ఆలకించిన వాడు సృష్టికర్త ప్రభువుని యేసుక్రీస్తు వారిని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనములో ఆయన వద్దకి మొరబోయిందట. వారి యొక్క మొర, తన ప్రజల మొర ఆయన ఆలకించి వారి పక్షమున తన యొక్క ప్రవర్తని, తన యొక్క దాసుల్ని ఏర్పాటు చేసి పంపిస్తాడు. ఆ యొక్క బానిస కత్తుల నుంచి వారిని విడిపించి తెచ్చి కొన్ని ఆజ్ఞలు వారికి అప్పగిస్తాడు. మోషే మోషే ద్వారాగా దేవుడు మోషేకి ఆజ్ఞలిస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని కట్టుబాటులు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని నియమాలు చెప్పాడు. అప్పుడు 10 కమాండ్మెంట్ ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. అయితే గుడ్డివాడిగా పుట్టడానికి, కుంటివాడిగా పుట్టడానికి కొన్ని కొన్ని సందర్భాల బట్టి పుడతారు అని చెప్పాను. కానీ ఇక్కడ సృష్టికర్తని స్మరణకి తెచ్చుకోవాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో బాల దినముల యందే ఈ సృష్టికర్తని స్మరణగా తెచ్చుకో, సూర్య చంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక మునిపే అని ప్రసంగి భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు సృష్టికర్తని దేశిస్తే 3-4 తరాల వరకు వారి యొక్క పితరుల దోషములు వారి యొక్క పిల్లలకి సంపార్తం అయిపోయి వారి యొక్క పిల్లలకి ఏమొస్తుంది? వారి పూర్వీకులు, వారి పితరులను దేవుణ్ణి తునీకరిస్తే, సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే దాని నిమిత్తము ఆ యొక్క మూల్యము వారు కట్టాలి. కనుక 3-4 తరాలు పాటు వారి యొక్క పితరుల దోషములు నేను వారి మీద మోపుతాను అని చెప్పి నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనములో ఆయన సాక్ష్యం ఇచ్చారు. 3-4 తరాల వరకు పితరుల దోషములు పిల్లల మీద మోపుతానన్నాడు. ఎందుకు? ఐగుప్తు దేశములో బానిస సంఖ్యలలో ఆ కత్తుల్లో భగవంతుడు ఆ యాతన నుంచి, ఆ భయంకరమైన ఆ యొక్క కష్టాల నుండి ఇశ్రాయేలు ప్రజలని నడిపిస్తే వారు ఒక సందర్భములో దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద సనిగారు, గొనిగారు, రకరకాలుగా మాట్లాడారు. కనుక ఆయన అన్నాడు 3-4 తరాల వరకు వారి పితరుల దోషములు వారి పిల్లల మీద మోపుతాను అన్నాడు. ఎందుకన్నాడు? సృష్టించిన వాడికి సర్వ హక్కు ఉంటుంది. సృష్టికర్త ఆయన. అసలకి ఉనికిలో లేని వాడిని నేను చేసుకొచ్చుకునే పెద్ద గొప్ప. ఉనికిలో లేని వాణిని అసలుకి తల్లి గర్భం ముందు చందమగా వేయటమే పెద్ద గొప్ప సంగతి. కానీ నీవు రోబోట్ కాదు. నీలోనే ఒక ధర్మం ఉంచి ఆయన నీకు ఒక స్వతంత్రునిగా ప్రకటన చేశాడు. నిన్ను అన్ని విధాలుగా బంధించి పెట్టలేదు. నేను ఏ పరిస్థితిలో నుంచి నేను చేసుకొచ్చానో ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడి నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనని ప్రేమించు, శ్రద్ధాభక్తులతో ఆయన్ని సేవించు, ఆయన్ని పూజించుమని ఆయన సాక్ష్యం ఇస్తే పూర్వీకులు త్రాగి తప్పిపోయి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆయన నాన్న ఒక ఆయన అయితే మరొకరు నాన్నని చెప్పుకుంటే ఎలాగుంటుంది? తల్లి లాగి తల్లి అవకాశం ఉంటుంది. అమ్మ చెప్పిద్ది, ఒరే ఇదిగో ఈయన మీ నాన్న. అమ్మే కదా మనకు నేర్పేది, ఈయన మీ నాన్న. తల్లి చెప్పినా కూడా వినకుండా
ఎవరినో దారిని పోయే వాళ్ళు నానంటే ఏమని 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 మాట్లాడతారు? లాగి ఖండించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ కారణాన్ని బట్టి 3, 4 తరాల వరకు ఇతరుల దోషములు వారి మీద మోపుతానని చెప్పి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. నిర్గమాకాండలో. ఎందుకు? వారి బానిస సంఖ్యల నుంచి భగవంతుడు వారిని విడిపించాడు. కానీ దానికి ప్రతిగా దేవుని మీదనే వీరు తిరుగుబాటు చేసి ఒక బంగారపు దూడని వాళ్ళు చేయించి ఆ యొక్క చేయించిన ఆ దూడకి సాగిలపడ్డాడు. కానీ భగవంతుడు అలాగా లేడు. ఆ యోతువును బట్టి వారి యొక్క దోషములు ఆ యొక్క పిల్లల మీదకి మోపుతానని చెప్పాడు. ఈ నిమిత్తమే కొంతమంది గుడ్డివాళ్ళు గాను, కొంతమంది కుంటివాళ్ళు గాను, కొంతమంది మూగవాళ్ళు గాను, అంటే వారి వారి యొక్క స్థితిగతులు బట్టి అలాగా కాలక్రమములో కాదు గాని సృష్టికర్త మీద తిరుగుబాటు చేసిన ఆ యొక్క తత్వమును బట్టి దేవుడు అంటే భయము లేకుండా బతుకుతున్న ఆ యొక్క ప్రలోభాలను బట్టి భగవంతుడు ఏందో ఆయన తీర్చుకుంటాడు. ఇది కరుణాకర సుగుణ. నువ్వు గనక శ్రద్ధాభక్తులతో బతి చేస్తున్న ఆ తల్లిని తీసుకెళ్ళి విగ్రహారాధన చేపించి ఆమెను మంచాన పడేశాడు. ఆ తల్లి కోసము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు అంటే ఆమె క్రీస్తు యేసు రక్తములో కడగబడింది కాబట్టి, ఆమె క్రీస్తు యేసు రక్తమును బట్టి మేమందరినీ ఒకే పాత్రలోది ఒకే రక్తము ప్రాణం చేస్తున్నాము కాబట్టి, క్రీస్తు యేసు రక్తమును బట్టి ఆమె మాకు రక్త సంబంధిగా మార్చబడింది. సుగుణాకర కరుణ. కనుక ఈ కారణాన్ని బట్టి 3, 4 తరాలు దోషములు వారి మీద మోపుతానని చేశాడు. చేసిన ప్రకారముగా కొన్ని సందర్భాలలో అమూర్యులకు అప్పజెప్పాడు, శత్రువులకు అప్పజెప్పాడు. కొన్ని కొన్ని సందర్భాలలో శత్రువు నుంచి వారిని కాపాడాడు. అలాగా పగల మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై తన పిల్లలని కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ కాపాడుకుంటూనే ఉన్నాడు. ఆయన సృష్టికర్త కాబట్టి అందుకే అందరి నిమిత్తము ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు. కనుక కరుణాకర సుగుణ మారాలని, మార్పు చెందాలని నీవే కాదు, గతములో నా జీవితం కూడా అంతే. నేను పట్టిన దానికి 3 కాళ్ళు. ఒకటి తెలియదు, చెబితే అర్థమయ్యే పరిస్థితి కాదు. నా మనోనేత్రాలు వెలిగిస్తున్న దేవుడు నీ మనోనేత్రాలు కూడా వెలిగిస్తును గాక. ఆమేన్.